With Jesus by our side, we will make no mistakes. యోహాను సువార్త 8వ అధ్యాయములో యేసు అన్నాడు కదా, అబ్రహాము కన్నా నేను ముందున్నవాడును అని. అబ్రహాము కన్నా నేను ముందున్నవాడును అనడంలో యేసు అర్థము టైం లైన్ కాదు. యేసు తన అనుభవాన్ని చెప్పడానికి చెప్పట్లేదు, కానీ పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఆ వాక్కును చూసినప్పుడు మనకు అర్థమవుతుంది వాట్ జీసస్ ఇస్ ట్రైయింగ్ టు సే. ఆయన చెప్తున్నాడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిన, అబ్రహాము దేవునికి స్నేహితుడైన, అబ్రహాము దేవునికి ఎన్నోసార్లు లోబడిన అతని జీవితంలో పరిపూర్ణమైనటువంటి సమర్పణ లేదు అని. అదే మాట 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో చెప్పబడింది. కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను నేను ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడను అని పౌలు ద్వారా ఆ మాట స్పష్టమవుతుంది. అంటే విశ్వాసమున్న ఏదున్నా మన జీవితంలో యేసు లేకపోతే అది వృధానే. ఎందుకంటే అబ్రహాము విధేయతను మనకు నేర్పిస్తే యేసుక్రీస్తు మనకి సమర్పణను నేర్పించాడు. సజీవ యాగముగా తను తాను ఎలా సమర్పించుకున్నాడో దేవునికి, అలా సమర్పించుకోవడాన్ని యేసుక్రీస్తు మనకి నేర్పిస్తున్నాడు. అందుకనికే యేసు అబ్రహాము కన్నా ముందున్నవాడు. అయితే ఎవరి జీవితంలో యేసు ఉంటాడో they will please the Lord and the Father will rejoice because of such people. అందుకొరకే Jesus is all that we need in our life. Amen.